బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో తుఫాను రేషన్ పంపిణీలో అవకతవకలు చోటు చేసుకున్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో వివక్ష చూపిస్తున్నారన్నట్టు కూడా ధర్నా చేస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం కొత్తపల్లి మండలం మూలపేట గ్రామస్తులు ఈ నేపథ్యంలో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి ఎక్కువ, మరికొంతమందికి తక్కువ రేషన్ ఇస్తున్నారని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక గ్రామంలో రేషన్ షాపుల వద్ద దళితులు, యాదవులు, శెట్టి బలిజలు ధర్నా చేస్తున్నారు. రేషన్ దుకాణాలు నిలిపివేయాలంటూ దుకాణాల వద్ద నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని ప్రజలైతే విజ్ఞప్తి చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉన్నప్పటికీ కూడా పిఠాపురంలో దారుణమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంటే మీరు ఇచ్చి బియ్యం కోసం అందరూ కొట్టు చేద్దాం అనుకున్నారా? ఐదు రోజులు తుఫాన్ అన్నారు. ఆ రోజు ఏమి లేవు. 50 కేజీలు మా పక్కోడికి ఇచ్చి, పక్కన 10 కేజీలు ఇచ్చి కుల వివక్ష చూపించి ఏంటంటే మీరు అధికారులు ఉన్నవారు మీరు గొడవ పెడుతున్నారు. ఒకలాగా విభజించి పాలించే పరిపాలన చేస్తున్నారండి. ఇది చాలా అన్యాయం అండి. మా అన్యాయాన్ని మేము నిరసనగా తెలియజేస్తున్నామండి. మీరు ఏ రకంగా దీన్ని తప్పుగా తీసుకున్నా సరే మీ ఇష్టం సార్. మాకు అన్యాయం జరిగింది, మేము నిరసన తెలియజేస్తున్నామండి. మాకు న్యాయం జరిగేదాకా మేము మాత్రం దీన్ని కొనసాగిస్తాం సార్. మీరు మాకు భరోసా ఇవ్వండి. మీరు అధికారం ఇస్తారో, రాజకీయ పరీక్షగా మాకు హామీ ఇస్తారో, మీరు ఇక్కడికి వచ్చి మాకు హామీ ఇచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మేము కదులుతామండి. అదే నేను తెలియజేసేది. మొంతా తుఫాను కారణంగా అనేక మంది జీవనోపాధి కోల్పోయి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వారు ఉచితంగా 50 కేజీల బియ్యాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే 50 కేజీల బియ్యం ప్రతి ఒక్కరికి, ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని కాకుండా భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమానంగా వచ్చాయని మేము అనుకుంటున్నాం. అలాంటిది కొంతమందికి 25 కేజీలు, కొంతమందికి 50 కేజీలు ఇవ్వడం అనేది సరికాదని, అందులోని దళితులమైన మేము అందరితో పాటుగా సమన్యాయం కోరుకుంటున్నాం. మూలపేట గ్రామంలో 3 రేషన్ షాపులు ఉన్నాయి. 3 రేషన్ షాపుల్లోని ఈరోజు మేము ధర్నా కొనసాగించడం జరుగుతుంది. ఇటువంటిది పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం కోరుకుంటున్నాం. ఇంతకుముందు తుఫాను కారణంగా పునరావాస కేంద్రాలకు అందరినీ తరలించి అక్కడ టిఫిన్లు, భోజనాలు ఏర్పాట్లు చేశారు. అలాగే అప్పుడే ఎలాగైతే సమన్యాయం చేశారో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి, అన్ని కులాల వారికి సమన్యాయం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. మూలపేట 3 రేషన్ షాపులు ఆ డీలర్లు కూడా మాకు సుముఖంగానే మాకు సమాధానం చెప్పారు. మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవండి, మీరు ఎలా కావాలంటే ఏం చేయమంటే అది చేస్తామంటున్నారు. కాబట్టి రెవెన్యూ వారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ సమన్యాయం చేస్తారని, ఈ విషయంలో మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేదు, ఎటువంటి కమ్యూనిటీ పరంగా ఎటువంటి విభేదాలు లేవు. కాబట్టి మేమంతా ఒకటే అని మేము చాటి చెప్పడానికి మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఇందులో మాకు ఏ భేదాభిప్రాయాలు లేవు. దీన్ని ఆసరాగా తీసుకుని ఎవరో కూడా భేదాభిప్రాయాలు సృష్టించడానికి వీలు ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మా అందరికీ సో అది పిఠాపురం కొత్తపల్లి మండలం మూలపేట గ్రామస్తులు చెప్తున్నది. సో మమ్మల్ని పునరావాస కేంద్రాలకు తరలించినప్పుడు అక్కడ అంతా బాగానే చూసుకున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి రేషన్ పంపిణీలో మాత్రం ఒకరికి 25 కిలోలు, ఒకరికి 50 కిలోలు ఎందుకు ఇస్తున్నారనేటువంటి మాట వారు చెప్పేది. 3 రేషన్ షాపులు ఉన్నప్పటికీ కూడా వారు మాకు సుముఖంగానే ఉన్నారు, మాకు మంచిగానే సమాధానం చెప్తున్నారు. కానీ ఎక్కడ పంపిణీలో తేడా వస్తుంది, భేదాభిప్రాయాలు సృష్టించడానికి కానీ లేకపోతే ఇతరత్ర గొడవలు సృష్టించడం కానీ మాకు ఆ ఉద్దేశం అయితే ఏమీ లేదు. మాకు రావాల్సినటువంటి రేషన్ సక్రమంగా ఎవరెవరికి ఎంతెంత రావాలో దానికి సంబంధించే పంపిణీ చేయమని మేము కోరుతున్నాం అనేటువంటి మాట. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్. మరి పిఠాపురం నియోజకవర్గంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అధికారులని ఆ గ్రామస్తులు అక్కడ ఫోన్లో మాట్లాడుతున్నారు, వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు, మీరు సరైనటువంటి హామీ ఇచ్చిన తర్వాతే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము, మీరు వచ్చి ఎవరెవరికి ఎంతెంత రావాలో అంతటిని కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాక్షాత్తు జనసేనలో ఉన్నటువంటి కీలక నేత నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి కూడా మా గ్రామంలో ఏంటి పరిస్థితులు అనేటువంటి వాదనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్
వీళ్ళందరూ కూడా స్పందించాలి, ఇమ్మీడియట్గా కూడా మా సమస్యని తీర్చాలి అనేది కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూలి పనులు లేవండి, ఈ రోజు కూడా పనులకి ఏమి లేవండి. అంటే మీరు ఇచ్చి బియ్యం కోసం మేము అందరూ కొట్టు చేద్దాం అనుకుంటారా? దళితులు మేమండి, మేము దళితులకి బియ్యం లేకపోతే మేమేం చేయాలండి? 5 రోజులు తుఫాన్ అన్నారు, ఆ రోజు ఏమి లేవు. 50 కేజీలు మా పక్కోడికి ఇచ్చి, పక్కన 10 కేజీలు ఇచ్చి కుల వివక్ష చూపించి ఏంటంటే మీరు అధికారులు ఉన్నవారు మీరు గొడవ పెడుతున్నారు. ఒకలాగా విభజించి పాలించే పరిపాలన చేస్తున్నారండి. ఇది చాలా అన్యాయం అండి. మా అన్యాయాన్ని మేము నిరసనగా తెలియజేస్తున్నామండి. మీరు ఏ రకంగా దీన్ని తప్పుగా తీసుకున్నా సరే మీ ఇష్టం సార్. మాకు అన్యాయం జరిగింది, మేము నిరసన తెలియజేస్తున్నామండి. మాకు న్యాయం జరిగేదాకా మేము మాత్రం దీన్ని కొనసాగిస్తాం సార్. మీరు మాకు భరోసా ఇవ్వండి. మీరు అధికారం ఇస్తారో, రాజకీయ పరీక్షగా మీకు మాకు హామీ ఇస్తారో, మీరు ఇక్కడికి వచ్చి మాకు హామీ ఇచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మేము కదులుతామండి. అదే నేను తెలియజేసేది మేడం. 15 రోజుల నుంచి కూలి పనులు లేవండి, ఈ రోజు కూడా పనులకి ఏమి లేవండి.